కూడా కేదార్నాథ్ యాత్రకు సంబంధించిన సిరీస్ ట్రాక్ లో కలిసేసింది. ఇంకా ఫట 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 తీసుకెళ్ళిపోతుంది. ఇక దురంతో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో హాయ్ గైస్, నేను మళ్ళీ వచ్చేసిన ఒక మంచి వీడియోతోని. ఈసారి ఏంటంటే యాక్చువల్గా నేను కేదార్నాథ్ వెళ్తున్నా. ఇదంతా కూడా ఒక కంప్లీట్ వ్లాగ్ ఉంటుంది. లైక్ ఇవాళ ట్రావెల్ చేస్తా కదా, మోస్ట్లీ రేపే అప్లోడ్ అయిపోతుంది. అంటే రేపు నేను దిగుతా యాక్చువల్గా. సో రేపు దిగగానే మళ్ళీ ఏ రోజు ఆ రోజు వ్లాగ్ వచ్చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఇవాళ నేను యాక్చువల్గా దురంతో ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్ వెళ్తాను. ప్లాన్ ఏంటంటే విత్ ఇన్ జర్నీలోనే ఎడిటింగ్ చేసి కథం నెక్స్ట్ డే కల్లా మొత్తం ఎడిటెడ్ వీడియో ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయడం అనమాట. సో డైలీ మోస్ట్లీ మొత్తం వీడియోస్ వస్తాయి. సో కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ కంప్లీట్ ఈ ట్రిప్కి సంబంధించిన ఎవ్రీ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నేను మోస్ట్లీ వీడియోస్, షార్ట్స్ రెండు కూడా పెడతా. సో ఫుల్లీ ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో చలో, యాక్చువల్గా ఇప్పుడు ఆన్ ద వే టు రైల్వే స్టేషన్. ఇంకొక 20 minutes ఉంది మా ట్రైన్ ఎక్కేది. సో అక్కడికి వెళ్ళినాక మిగతా మాట్లాడుకుందాం. చలో, మొత్తానికి వెనుక కనబడుతుంది కదా దురంతో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది ట్రైన్ నెంబర్ 12285. సో ఇవాళ May 22 నేను రికార్డ్ చేసే డేట్, May 22. ఇప్పుడు 12:50కి ఇక్కడ బయలుదేరుతుంది. రేపు యాక్చువల్గా 10:30 కల్లా హజరత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది అనమాట. 23rd రోజు నిజాముద్దీన్లో చేరుకోగానే అదే రోజు బ్లాగ్ అప్లోడ్ చేస్తా. బై 5 PM మీకు బ్లాగ్ అవైలబుల్ ఉంటుంది. ఏదైనా కూడా జర్నీ మోస్ట్లీ ద నెక్స్ట్ డే కొత్త అప్డేట్తో ఒక వీడియో అయితే ఉంటుంది. సో ఇది ట్రైన్ ఇంకా యాక్చువల్గా కొంచెం టైమే ఉంది. లోకో అవి ఇవి చూపిద్దాం అనుకున్నా కానీ కుదరట్లేదు. సో పోతూ పోతూ మొత్తం మాట్లాడుకుందాం. సో లాలాగూడ వ్యాప్ 7 దురంతో ఎక్స్ప్రెస్ మనల్ని పుల్ చేసే లోకో. సో మొత్తం ఇప్పుడు దగ్గర కాజీపేట దగ్గరికి వచ్చేసినాం. కాజీపేట వస్తుంది ఇంకా కొద్దిసేపట్లో. అండ్ ట్రైన్ ప్రజెంట్ స్పీడ్ 130. ఇప్పుడు ఒక పిండియాల్ అని ఒక స్టేషన్ వస్తుంది. ఆ స్కిప్ చూపిస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పిండియాల్ స్టేషన్ స్కిప్ అట్ 130 స్పీడ్. కాజీపేట వస్తుంది ఇప్పుడు. కోచ్ ఫ్యాక్టరీ ఉంటుంది ఇక్కడ. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అండ్ ఎలక్ట్రిక్ లోకో షెడ్ అవన్నీ ఉంటాయి. అవి కూడా చూపిస్తే ఇప్పుడు. సో కరెక్ట్గా 1 hour 50 minutes అయింది మనం బయలుదేరి. బట్ మధ్యలో చెర్లపల్లిలో ఒక 15 minutes ఆగింది. సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ఉంది కదా, అది దాంతో క్రాసింగ్ అయింది అనమాట. సో చెర్లపల్లిలో మనది ఆగింది. ఆన్ టైంకి అయితే సికింద్రాబాద్లో బయలుదేరింది కానీ చెర్లపల్లిలో 15 minutes ఆగింది. ఎగ్జాక్ట్ చెప్పాలంటే 1 hour 35 minutesలో మనం వచ్చేసినట్టే కాజీపేటకి. చూడండి, కాజీపేట డీజిల్ లోకో షెడ్ అది. కాజీపేట డీజిల్ లోకో షెడ్ కాజీపేట, కానీ ఎలక్ట్రిక్ ఇంజన్ బొమ్మ ఉంది. ఓకే ఉండని, బట్ లెఫ్ట్ సైడ్ అయితే డీజిలే ఉంది. సో ఏదో ట్రైన్ మంచిగా అవుతుంది. లాలాగూడ వ్యాప్ 7, సారీ ఈరోడ్ వ్యాప్ 7 తెలంగాణ ఎక్స్ప్రెస్. వావ్, మై ఫేవరెట్ ఎక్స్ప్రెస్ ఇదైతే. తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, న్యూఢిల్లీ హైదరాబాద్. సో ఇప్పుడు ఈ ట్రైన్ అయిపోగానే చూడండి ఎలక్ట్రిక్ లోకో షెడ్. అదంతా వెనకున్నదంతా కూడా ఎలక్ట్రిక్ లోకో షెడ్. కాజీపేట్ జంక్షన్. తెలంగాణ వాళ్ళకి ఈ జంక్షన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, రైల్ ఫ్యాన్స్కి. స్టేషన్ అంతా కూడా రీమోడల్ అవుతున్నట్టుంది అమృత్ భారత్ స్కీమ్ కింద. అవ్వాలి ఈ స్టేషన్. కాజీపేట పీపుల్ చెప్పాలి అసలు ఆ కొండ ఏంది, దాని హిస్టరీ ఏంది అంతా కూడా కమెంట్స్లో చెప్పండి తెలిస్తే ప్లీజ్. సో ఇప్పుడు యాక్చువల్గా గూడ్స్ ట్రైన్ ఉంది కదా, మూవింగ్ గూడ్స్ ట్రైన్.
అది టువర్డ్స్ వరంగల్ వెళ్ళిపోతుంది, వరంగల్ విజయవాడ. మనది మాత్రం టువర్డ్స్ న్యూఢిల్లీ. ఇప్పుడు మనం మద్రాస్ న్యూఢిల్లీ మెయిన్ లైన్లో కలుస్తాం కొద్దిసేపట్లో. సో మొత్తానికి వచ్చేసినామండి. చూడండి, ఇప్పుడు ఈ బ్లూ కలర్ కాంకర్ అని ఒక ట్రాక్ మీద ఉంది కదా ఆ ట్రైన్. సో అదే అనమాట మద్రాస్ న్యూఢిల్లీ మెయిన్ లైన్. సో ఇప్పుడు ఆ మెయిన్ లైన్లోకి మనం ఎంటర్ అయిపోతాం. కంపారిబుల్లీ లాస్ట్ ఇయర్ ఈసారి అంత ఎండ అసలు లేదు కదా. నాకైతే అసలు కంపారిబుల్లీ లాస్ట్ ఇయర్ అంత లేదనిపిస్తుంది ఎండ. అండ్ బికాస్ కొంచెం మోస్ట్లీ తెలంగాణలో చాలా చోట్ల రైన్స్ పడ్డాయి కాబట్టి, తెలంగాణలో వర్షాలు చాలా పడ్డాయి కాబట్టి మేబీ కొంచెం కూల్నెస్ మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ బికాస్ ఆఫ్ హ్యూమిడిటీ మనకు ఉక్కపోస్తుంది కదా. సో ఏసీ అయితే వాడినాము, నో ప్రాబ్లం. చూడండి అక్కడ ట్రాక్లో కలిసేసింది. ఇంకా NDLS మెయిన్ ట్రాక్లో మన లాలాగూడ బేస్డ్ వ్యాప్ 7 కలిసేసింది. సో మన దురంతో ఎక్స్ప్రెస్ని మన వ్యాప్ 7 130+ రఫ్తార్తో ఫట 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 తీసుకెళ్ళిపోతుంది. ఇక హే వరంగల్, వడ్డేపల్లి లేక్ ఫర్ యూ. ఈ వడ్డేపల్లి లేక్ దగ్గర కలుస్తుంది ఎగ్జాక్ట్ గా మన NDLS మెయిన్ లైన్ లోకి. మన సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రైన్స్ ఉంటాయి టువర్డ్స్ నాగ్పూర్ వెళ్ళేవి, వడ్డేపల్లి దగ్గర కలుస్తున్నాయి అనమాట. అక్కడ 2 ట్రాక్లు, ఇది 3rd మన ట్రైన్. సో మొత్తం 4 ట్రాక్స్ ఉంటాయి. కొద్దిసేపు ఒక 5 to 10 కిలోమీటర్స్ వరకు. చూడండి మొత్తం ఇక్కడ గూడ్స్ ట్రైన్, బొగ్గుల ట్రైన్. అండ్ ఇదేమో మంచిగా ప్లాట్ఫామ్ నెంబర్ 4-3 అని ఉంది. సో ఇంతకీ మనం ఎక్కడ వచ్చినట్టు ఇంతకీ. సో యాక్చువల్గా ఏంటంటే ఇది బల్హార్ షా. ఇక్కడ వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ ఉంటుంది, కోల్ గుడ్స్ ట్రైన్స్ కనబడుతుంది. అలాగే ఇక్కడ ఒక పెద్ద పేపర్ మిల్ కూడా ఉంది గవర్నమెంట్ది. సో అది యాక్చువల్ ఇక్కడ 5:55 రావాలి ట్రైన్, 5:57, 2 minutes డిలే అయితే వచ్చింది. చలో ఇంకా పోతూ మాట్లాడుకుందాం. సో కరెక్ట్గా ఇప్పుడు 8:47 అవుతుంది. నాగ్పూర్ అయితే వచ్చేసింది ట్రైన్. 8:40 కల్లా రావాలి, 7 minutes డిలే. 8:45 డిపార్చర్, బట్ ఒక 7 minutes డిలే ఉంది, ఇంకా రాలేదు. మేబీ ఇంకొక 10 minutesలో నాగ్పూర్ చేరుకుంటాం కావచ్చు. సో ఇప్పుడు ఏదో అజనీ జంక్షన్, మేబీ నాగ్పూర్ సపోర్టింగ్ స్టేషన్ అనుకుంటా. ఇది అజనీ జంక్షన్ వచ్చింది. ఇది అమృత్ భారత్ కింద రీడెవలప్ అవుతుంది అనుకుంటా. చూడండి మొత్తం సో నాగ్పూర్ అయితే వచ్చేసినాం. టైం ఎంత అంటే 8:53, కరెక్ట్గా 13 minutes డీలేతో అయితే వచ్చేసినాం. ఓకే, నో ప్రాబ్లం. ఇది నాట్ ఏ డీలే, కన్సిడర్ చేయొద్దు డీలే అని. సో ఈ స్టేషన్ చూస్తే కూడా మొత్తం కొంచెం పాత పడిపోయింది కదా, అంటే పాత కట్టడం కదా ఇది. సో ఎవరి పరిపాలనలో కట్టబడింది ఈ స్టేషన్ చెప్పండి. మొత్తం రాత్రంతా పడుకొని లేచినాక మళ్ళీ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసిన. సో రాత్రి పడుకొని ఇప్పుడే లేచిన. ఇప్పుడు టైం 4:45 అవుతుంది. సో చూడండి, చాలా సేపటి నుంచి అంటే ఒక లాస్ట్ 1 hour నుంచి అయితే కంటిన్యూస్ 120+ స్పీడ్తోనే ఉంది. ఇప్పుడు ఒక స్టేషన్ వస్తుంది లలిత్పూర్ అని. సో చూడండి మీరే, 120+ స్పీడ్ లో ఒక స్టేషన్ స్కిప్ అయితే ఎట్లా ఉంటుంది అనేది చూడండి. 120+ స్కిప్, లలిత్పూర్ జంక్షన్ అంటారు ఇది.
కూడా వీరంగన లక్ష్మీబాయి ఝాన్సీ రైల్వే స్టేషన్. సో ట్రైన్ ఇక్కడికి 5:30కి రావాలి. 5:38 అయింది. 8 నిమిషాల లేట్లు అయితే వచ్చింది. 5:35 డిపార్చర్ టైము. సో 5 నిమిషాలు ఆగి బయలుదేరుతుంది 5:43కి. సో 8 minutes డీలే ఈజ్ నథింగ్ బట్ పెద్ద డీలే కాదు, ఎందుకంటే ఆల్రెడీ 1270 kilometers ట్రావెల్ చేసిన ట్రైన్. 8 minutes డీలే, సో పెద్ద డీలే కాదు ఇది. అండ్ హజరత్ నిజాముద్దీన్కి ఇంకొక 403 kilometers ఉంది. 10:40 యాక్చువల్ అరైవల్ టైం అక్కడ. చూద్దాం ఎంత ముందు వెళ్తుందో. నాకైతే అనిపిస్తుంది పక్క ముందు వెళ్తుంది, లైక్ 10:15 10:20 కల్లా వెళ్ళిపోతుందని. చాలా చూద్దాం. ఇప్పటి నుంచి అయితే ఇక కంటిన్యూస్ పెద్ద పెద్ద స్టేషన్ స్కిప్స్ అన్నీ కూడా 1:30లో ఉంటాయి. ఆగ్రా దాటిన అయితే ఇంకా సూపర్ ఉంటుంది. 1:30+ కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి ట్రైన్. చలో చూద్దాం. ఆగదు మోస్ట్లీ. మధురా జంక్షన్ స్టాప్ అయితే లేదు. ఆగుతుంది. ప్యారలల్ రా. యాక్చువల్గా ట్రైన్ మధుర దాటిన క్షణం నుంచి చప్పుడు మొత్తం కూడా 130 స్పీడ్ ప్లస్ వెళ్తుంది. అండ్ చాలా స్టేషన్ స్కిప్స్ ఇప్పటి నుంచి నేను మీకు చూపిస్తాను. అవి మెయిన్గా అయితే ఫరీదాబాద్ మాత్రం తప్పకుండా మిస్ అవ్వను. ఇంకొచ్చేపట్లో ఫరీదాబాద్ స్కిప్ వస్తుంది. ప్రస్తుతానికి ట్రైన్ అయితే 130 స్పీడ్ అయితే ఉంది. సో వెనక పోయండి స్టేషన్ 130లో ఆల్రెడీ స్కిప్ చేస్తుంది ఆ స్టేషన్ని. సో దీనికన్నా ఇంకొంచెం ఎక్కువ స్పీడ్తోనే ఫరీదాబాద్ స్కిప్ కూడా ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. మొత్తం కూడా 4 tracks ఉన్నాయి. అంటే క్వాడ్రపుల్ అయినట్టు ఉంది ఇది. కాసేపట్లో ఫరీదాబాద్ న్యూ టౌన్ స్కిప్ కూడా వస్తుంది. వెల్కమ్ టు హజ్రత్ నిజాముద్దీన్. సో మొత్తానికి 10:55 ఒక 15 minutes డీలేతో అయితే మన దురంతో ఎక్స్ప్రెస్ హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంది. 15 minutes డీలే యాక్సెప్టెడ్, పెద్ద మేజర్ డీలే ఏం కాదు ఇది. సో ఐ గైస్ ఇంతటితో అయితే దురంతో ఎక్స్ప్రెస్ వ్లాగ్ అయిపోయింది. నేను మీకు చెప్పినా కదా ఇదంతా కూడా కేదార్నాథ్ యాత్రకు సంబంధించిన సిరీస్. సో ఇది పార్ట్ 1 ఏంటంటే మన సికింద్రాబాద్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ చేరుకోవడం. పార్ట్ 1 ఇంతటితో అయిపోయింది. సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.